జెన్జీ అంటే ప్రస్తుత తరం. ఈ తరానికి పెద్ద సమస్య ఏంటంటే పెళ్ళి చేసుకోవడం అవసరమా అనేటువంటి కాన్సెప్ట్లో ఉన్నారు. ఇప్పుడు ఫ్రీ చైల్డ్ రిలేషన్స్కి ఇష్టపడుతున్నారు. ఏంటి ఈ ఫ్రీ చైల్డ్ రిలేషన్ అంటే పిల్లలు లేనటువంటి సంబంధం, పిల్లలు లేకుండా సహజీవనాన్ని కొనసాగించడం, దీని మీద ఎక్కువగా ఇష్టపడుతూ ఉన్నారు. ఫ్రీ చైల్డ్ రిలేషన్ అనే దాని మీద ఇప్పుడు సహజీవనం, కో లివింగ్, ఇవన్నీ కొత్తవన్నీ వస్తున్నాయి. దాంట్లో ఇప్పుడు ఫ్రీ చైల్డ్ రిలేషన్ అనేది కొత్తది వచ్చింది. ఈ జంజీకి ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు సరైనటువంటి సమయంలో పెళ్ళిళ్ళు చేసుకోలేనటువంటి పరిస్థితి. ఒకవేళ పెళ్లి చేసుకోవాలి అని చెప్పి ఆలోచించి పెళ్ళికి సిద్ధమైనప్పటికీ చేసుకునేటువంటి వాళ్ళు దొరకరు. ఎందుకు దొరకరు అని అంటే అమ్మాయిల యొక్క రిక్వైర్మెంట్స్ ఎక్కువగా ఉన్నాయి. ఎలాంటి రిక్వైర్మెంట్స్ ఉన్నాయి? మీకు కారు ఉందా, సొంత ఇల్లు ఉందా, బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత, మీ శాలరీ ఎంత, ప్రధానంగా ఇవే అడుగుతున్నారు. కారు ఉంటే ఏ కారు, బ్యాంక్ బ్యాలెన్స్ ఉంటే ఎంత బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది, శాలరీ ఉంటే ఎంత, 5 అంకెలా 6 అంకెలా, ఇల్లు ఉంటే డూప్లెక్సా, లేదంటే గేటెడ్ కమ్యూనిటా, లేదంటే విల్లానా, లేదంటే హైరైజా, ఇవన్నీ అడుగుతున్నారు. అప్పుడు అబ్బాయి ఎలాంటి వాడు ఏంటి అనేది తర్వాత అది మినిమైజ్. అబ్బాయి ఎలాంటి వాడు, అబ్బాయి తనని చూసుకోడా జీవితంలో, ఇవన్నీ లాస్ట్ ప్రయారిటీ. ఈ ఫస్ట్ ప్రయారిటీలన్నీ ఇవి ఇలా ఉన్నాయి. సో దాంతో అబ్బాయిలు ఏం చేస్తున్నారు, కెరీర్లో ముందు స్థిరపడిన తర్వాతనే మ్యారేజ్ చేసుకోవాలి. స్థిరపడకపోతే అమ్మాయిలు వచ్చి మ్యారేజ్ చేసుకునే పరిస్థితి లేదు. కాబట్టి స్థిరపడాలనేటువంటి ఉద్దేశంతో 25 సంవత్సరాల తర్వాత చదువుకుంటున్నారు, 25 నుంచి కెరీర్ ప్రారంభిస్తున్నారు. ఆ కెరీర్ కాస్త కొద్దిగా కుదురు పడేటప్పటికి 30 వచ్చేస్తున్నాయి. ఈ 30 వచ్చిన తర్వాత అప్పుడు మ్యారేజెస్కి సిద్ధమవుతున్నారు. మరి కొంతమందికి దొరుకుతున్నారు మంచి అమ్మాయిలు, మరి కొంతమందికి దొరకట్లా. 30 నుంచి 30+ వెళ్ళిపోయారనంటే మ్యారేజ్ అవుతుందో కాదో సందేహమే. అప్పుడు ఎవరన్నా మ్యారేజ్ చేసుకోవడానికి రెడీగా ఉంటే చేసుకుంటున్నారు, లేదంటే లేదు. ఇలా పెళ్లి కానిటువంటి ప్రసాదులు